రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిన్నారం మండలం ఐటీడీఏ బొల్లారంలో భర్త కళ్ళ ముందే దుండగులు భార్య గొంతు కోసి చంపిన ఘటన కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీకి చెందినటువంటి అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు రాత్రి ఐటీడీఏ బొల్లారం పరిధిలో సొంతకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు బైక్ను అడ్డగించారు. భార్య మీనపై అసభ్యంగా ప్రవర్తించగా అడ్డుకున్న భర్తపై కత్తితో దాడి చేశారు. అనంతరం భార్య గొంతు కోసి హత్య చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.